మంచిగా పెడుతున్నారు, ఇక్కడ తక్కువగా పెడుతున్నారు, లేదంటే ఇక్కడ బట్టలు ఇస్తున్నారు, ఇక్కడ ఏదో పెడుతున్నారు, ఏదో ఉచితంగా వస్తుంది, ఇది ఎదురు చూస్తాం తప్ప ఇక్కడ ఏమన్నా యెహోవా కొరకు ఎదురు చూసేవారు కూడా నేటి దినాన్ని ఎవరు కూడా లేనే లేరంటాడు. దేవుడు స్తోత్రం చెప్తామండి. అందుకనే ఆయన రాకడలో నిజంగా పెళ్లికి ఇచ్చుకుంటూ, పెళ్లికి మామూలు ఏంటండి ఇట్లా కట్టుకుంటూ ఈ రీతిగా జీవించే ప్రజలు ఉంటారు. అదే సమయంలో నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఇక్కడే ఉన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నూతనమైన దినములోనికి నీవు నేను అడుగు పెట్టాము కాబట్టి మరి నూతనమైన మనసును, నూతనమైన బుద్ధును, నూతనమైన స్వభావమును, నూతనమైన నడక, నూతనమైన ఆలోచన, నూతనమైన స్థిరత్వము నీవు కలిగి ఉంటే నువ్వు అభివృద్ధి అవుతావు. నువ్వు ఎలా చేసావు అలా చేసి రాజులు అయిపోయారు, న్యాయాధిపతులు అయ్యారు, లేవీలు అయిపోయారు, యాజకులు అయ్యారు, శాస్త్రులు అయిపోయారు. ఆయన దగ్గర ఎవరు కూడా నిలవలేదు. ఆయన వ్యతిరేకంగా ఎవరు చేసినా వారు నాశనాన్ని అయిపోయారు. 43 అందులో యెషయా గ్రంథము 43 అధ్యాయము 19వ వచనములో చక్కటి మాట, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. చూడండి, ఇప్పుడే నూతన క్రియ చేయుచున్నాడంట మన హృదయాల్లో. ఏంటండి? అరణ్యములో చెప్పాలా, అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, దారి కలుగుతుందంట. అరణ్యములో నదులు పారుతాయంట. అంటే అరణ్యం అంటే చాలా భయంకరమైన మనస్తత్వం కలిగి. అరణ్యంలో ఏముంటాయండి? ముండ్లు, తుప్పలు, రకరకాల భయంకరమైన జంతువులు ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా రకరకాలైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, చూపులు ఈ రకరకాలైన ఉంటాయి. అలాంటి మనసుకు కూడా ఏం చేస్తాడండి? దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తే దేవుడు ఏమంటున్నాడు?